హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆకుకూరల్లో ఒకటైన తోటకూర చేయబోతున్నాను. ఈ తోటకూరను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మరి నేనే రకంగా చేశానో చూసేసి ఒకవేళ ఈ రకంగా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ తోటకూరను నేను రోటీ పచ్చడి స్టైల్లో చేయబోతున్నాను. ఇట్లా చేస్తే బాగుంటుంది కూర. అయితే కూర చేయడమే కానీ రోటీ పచ్చడి స్టైల్లో చేస్తున్నాను, కానీ మిక్సీ పట్టడం ఏమీ లేదు దీనికి. నేనైతే ఇక్కడ 1/2 kg తోటకూర తీసుకున్నాను. దాన్ని మంచిగా కడిగేసి ఇలా చిన్నగా కట్ చేసి రెడీ ఉంచాను. ఎప్పుడు కానీ ఆకుకూరలను కడిగిన తర్వాతనే కట్ చేస్తే బాగుంటుంది. రెగ్యులర్గా చేసే కర్రీ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక వెల్లుల్లిని పొట్టు తీసేసి వేయాలి. అలాగే 4 ఎండుమిర్చీలు 2 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసి ఇట్లా వేయాలి. తోటకూరకు మాత్రం ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ వేరేలా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు నూనె కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన తోటకూరను కూడా వేసేసుకోవాలి. ఇంకా నేను ఇది స్టవ్ పైన పెట్టలేదు, ముందుగా ఇవన్నీ వేసిన తర్వాతనే స్టవ్ పైన పెట్టేసేయాలి. అట్లా చేస్తేనే బాగుంటుంది. ఇలా తోటకూర మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసేయాలి. తోటకూర మూత పెడితే తొందరగా ఉడుకుతుంది. ఇలాగే 4-5 సార్లు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. చివరికి ఈ రకంగా ఉడికే వరకు కూడా కలుపుతూ ఉండాలి. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది కదా, అంటే ఇట్లా ఉంటేనే బాగుంటుంది తోటకూర. తర్వాత ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసి కూడా మంచిగా ఇట్లా కలపాలి. నేను ఉప్పు వేసిన వీడియో మిస్ అయింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని పప్పు రుద్ది దానితోనైనా లేదంటే ఇట్లా గంటెతోనైనా సరే ఇట్లా మెత్తగా చేయాలి. ఎందుకంటే మిర్చి అవన్నీ కూడా కొంచెం మెత్తగా అయితేనే బాగుంటాయి. ఇలాగే మొత్తం మెత్తగా చేసుకోవాలి. మిక్సీ పట్టొద్దండి, అస్సలు బాగుండదు. ఇట్లాగే చేయాలి. వీలైనంత మెత్తగా అయ్యేటట్టు ఇట్లా చేసేయాలి. ఇట్లా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి నేనైతే ఇది తోటకూర వేరే దాంట్లోకి మార్చేసి మళ్ళీ ఇదే బౌల్ పెట్టేశాను. ఇప్పుడు గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం చిటపట అన్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఒక వెల్లుల్లిని పొట్టు తీసేసి ఇట్లా కొంచెం కచ్చపచ్చగా దంచేసి వేసేస్తున్నాను. వెల్లుల్లిని ఇప్పుడు కూడా వేసేస్తే బాగుంటుంది. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి. అయితే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేయండి, నేను వేయలేదు. నేను ఇంట్లో కరివేపాకు లేదనేసి వేయలేదు. మీరు ఇంట్లో కనుక ఉంటే వేసేయండి, బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి ఉంచిన తోటకూరను దీంట్లో వేసేసి సిమ్లోనే ఉంచి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇట్లా 2-3 నిమిషాలు కలపడం వల్ల ఏంటంటే ఫస్ట్ తోటకూర ఉడకబెట్టి తర్వాత పోపు చేసాం కాబట్టి తోటకూరకు అంతా కూడా పోపు బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇట్లా 2-3 నిమిషాల వరకు ఇట్లాగే కలుపుకుంటూ మధ్య మధ్యలో దీన్ని మూత పెట్టేసేయాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే కంటే ముందు కొత్తిమీర ఆకు కూడా వేసేసి ఇదంతా మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇట్లా చేసిన తోటకూర మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసిన తోటకూర రోటి పచ్చడిలాగా కూడా అనిపిస్తుంది. ఈ కూరకు మంచి కాంబినేషన్ అంటే వరిపిండితో చేసే రొట్టెలకైతే చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది. అలాగే చపాతీలు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. లేదంటే జొన్న అట్లు కానీ గోధుమ అట్లు కానీ లేదంటే వరిపిండి అట్లు కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ తోటకూరను వేరే రకంగా చేసే వాళ్ళైతే ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మీరు ఈ రకంగా చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మరికొంతమందికి ఈ మంచి రెసిపీని షేర్ చేయండి. ఇప్పటి వరకు హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియోను ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.